విశాఖపట్నం సింహాచలం కొండపై భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని కోరికపై ద్విజ రూపాలను ఏకం చేసి సింహాద్రినాథునిగా వెలసి భక్తుల సేవలందుకుంటున్న భక్త వరదుడు శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్తరాంధ్రవాసుల ఇలవెల్పు. ఈ క్షేత్ర మహస్యాలలో ఒకదానిని మనం ప్రస్తుతం తెలుసుకుందాం. సింహాచలం కొండపై గంగధార ప్రదేశంలో పూర్వం పంట పొలాలు, కొర్రలు విస్తారంగా పండే ప్రాంతం అది. కోతకు రావలసిన సమయంలో కొర్రల పంటంతా మాయమైపోతుండడం గమనించి తన యజమాని తనను మరొక రకంగా నిందిస్తుంటే కాపు కాచి ఒక చోట నక్కి చూడగా ఒక వరాహం వచ్చి పంటను ఆరగించి వెళుతుండడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన చేతి కర్రను విసిరి కొట్టగా దానికి తగిలి అది పారిపోయి ఒక పుట్టలో